ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి హనుమాన్ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. మనలో చాలామంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఈ పనిని నేను చేయలేనేమో అన్న అనుమానంతో పనిని ప్రారంభిస్తూ ఉంటారు. చాలామందికి ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, దేన్నైనా సాధించగల శక్తి సామర్థ్యాలను సిద్ధింపజేసుకోవటానికి హనుమాన్ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఓం హనుమతే నమః. ఆంజనేయ స్వామి అద్భుతమైనటువంటి బలపరాక్రమాలు కలిగినవాడు. అయితే సీతమ్మ వారిని వెతకటానికి వానరులందరూ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలను విశదీకరిస్తున్న తరుణంలో ఆంజనేయ స్వామి మాత్రం ఏమాత్రం మాట్లాడకుండా ఉండిపోతాడు. అప్పుడు జాంబవంతుడు ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి, నీ శక్తి గురించి నీకు తెలియదు, నువ్వు తలుచుకుంటే ఒక్క గెంతులో సముద్రాన్ని లంఘించి లంకానగరం చేరి సీతమ్మ వారిని దర్శించగలుగుతావని పలుకుతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు తన శక్తిని తాను తెలుసుకొని వెంటనే లంకానగరానికి వెళ్ళి సీతమ్మ వారి దగ్గర చూడామణి తీసుకొని శ్రీరామచంద్రుల వారికి అందిస్తాడు. అంటే ఆంజనేయ స్వామికి ఎంతటి బలపరాక్రమాలు ఉన్నప్పటికీ ఆయన శక్తి ఆయనకు తెలియదు. అలాగే మనలో చాలామందికి కూడా ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఏ పనినైనా సాధించగలమా లేదా అన్న అపనమ్మకం ఉంటుంది. అటువంటి అపనమ్మకం ఉన్నప్పుడు ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించినట్లయితే అపనమ్మకాలన్నీ తొలగింపజేసుకొని మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం పరిశీలిస్తే, చిన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుణ్ణి ఒక పండులాగా భావించి ఆకాశంలోకి ఎగిరినప్పుడు పొరపాటున ఇంద్రుడి వజ్రాయుధం ఆంజనేయ స్వామి వారి దవడలకు తాకుతుంది. హనుమ అంటే దవడ అని అర్థం. ఇంద్రుడి వజ్రాయుధం తాకటం వల్ల పెద్ద దవడలు కలిగిన వాడుగా ఆంజనేయ స్వామి వారు మారిపోతారు. అందుకే ఆయనకి హనుమంతుడు అనే పేరు వచ్చింది. హనుమ అంటే శక్తి సామర్థ్యాలు కలిగిన స్వామి అనే అర్థం కూడా ఉంది. అందుకే ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని జపించినప్పుడు ఓం అనే అక్షరము సృష్టికి మూలమైనటువంటి పరబ్రహ్మ శక్తికి సంకేతం. హనుమతే నమః అంటే అర్థం ఏంటంటే పెద్ద దవడలు కలిగి అద్భుతమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన ఆంజనేయ స్వామికి నమస్కారం అని అర్థం. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి పఠించినట్లయితే మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకొని కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా సులభంగా విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ఆంజనేయ మంత్రానికి సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏంటంటే ఆంజనేయ మంత్రాన్ని కేవలం మంగళవారం మాత్రమే పఠించాలనే అపోహ ఉంది. స్త్రీలు ఆంజనేయ మంత్రాన్ని జపించరాదనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాబట్టి స్త్రీలు జపించకూడదన్నది యథార్థం కాదు. ఆంజనేయ స్వామి మంత్రాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా జపించుకోవచ్చు. కేవలం మంగళవారం, శనివారం మాత్రమే కాకుండా సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా ఆంజనేయ మంత్రాన్ని జపించుకోవచ్చు. అయితే ప్రతిరోజు ప్రదోష కాలంలో ఈ మంత్రాన్ని జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తంలో ఆంజనేయ మంత్రాన్ని జపిస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ ఆంజనేయ మంత్రాన్ని ఆధునిక జీవితానికి అనుసంధానం చేసినట్లయితే పూర్తిగా ధైర్యం తగ్గిపోయినప్పుడు ఒక్కసారిగా ఈ ఆంజనేయ మంత్రాన్ని జపించినట్లయితే మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకొని కష్టసాధ్యమైన పనుల్లో కూడా చాలా సులభంగా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు.